చెప్పండి. ఎస్ శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా పైన ఉక్కుమాపదం మోపవలసిందనే అవసరం ఉందనేటటువంటి అంశంతో పిలుపునివ్వడంతో పాటు యువతను పెడదవ్వన పట్టించి అధికార పార్టీ అన్ని రకాలుగా వాళ్ళను ఉపయోగించుకోవాలని అనుకుంటుందనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారు. ఎట్లా అండి యూత్ పాలసీ పైన మీరు, వైఎస్ఆర్సీపీ యూత్ పాలసీ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? వైఎస్ఆర్సీపీ యూత్ పాలసీ ఏంటంటే యూత్ ని నిర్వీర్యం చేయటమే వాళ్ళ పాలసీ. తద్వారా వాళ్ళు ఎవరు కూడా రివోల్ట్ చేయడానికి, తిరగబడటానికి అవకాశం లేకుండా చేయటం, వాళ్ళని బానిసలుగా చేయటం. ఇప్పుడు గతంలో ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో పట్టుబడినప్పుడు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రాలో ఉన్నాయని చెప్పారు, తెలంగాణలో పట్టుబడినప్పుడు కూడా. సో డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ పోటీ పడుతున్నాయి. కాబట్టి మన వాడి 3 రాజధాని కళలో 2 రాజధానుల మట్టికి డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఆంధ్ర కూడా కాదు, ఇండియానే చేశాడు. అందుకు జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు మా సోదరుడు ఏదో చెప్తున్నాడు కదా, డబ్బులు ఇచ్చాం, డబ్బులు పెంచాం అనేది. ఇది వీడియో బయట చూడండి. ఇది ఒక మహిళ చెప్తుంది. చెప్పాడంటే చేస్తాడంటే అనే పాంప్లెట్ ఇచ్చి ఆమెకి 63,000 రూపాయలు ఇచ్చినట్టు చూపించారట. నా 63,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ లో పడలేదు, నాకు తెలియదు, పడినాగా నాకు అనవసరం, నాకు భూమి ఉందని ఇచ్చారు, నా భూమి ఎక్కడుందో దాని వివరాలు, దాని సర్వే నెంబర్ చెప్తే నేను వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటానని చెప్పి అడుగుతుంది. ఫేస్బుక్ లో ఈ రోజుకి ఉంది, లైవ్ లో ఉంది. దయచేసి వింటారా? ఇది మరి సౌండ్ పెట్టమంటారా? మీకు చాలా ఉండాలి మా దగ్గర, మళ్ళీ పెడదాం కానీ మీరు చెప్పేది చెప్పండి సార్. మళ్ళీ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉంది. మీ కుటుంబానికి దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఈ పథకాలు అందించింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా 61,000, చేకూరని లబ్ధి 61,000, మొత్తం లబ్ధి 61,000. అలాగే ఈ మొత్తం ఇప్పుడు చదవడానికి సారాంశం ఏంటంటే చెప్తే నా పొలం ఎక్కడుందో చెప్తే ఆ పొలం స్వాధీనం చేసుకుంటానంటుంది. అంటే పొలం లేని వ్యక్తికి డబ్బులు పడి ఆ డబ్బులు ఆమె అకౌంట్ లో పడలా, మరి ఎటుపోయినా తెలియదు. నేను గతంలో కూడా ఒక ఇది చూపించాను. 3 సంవత్సరాల పాలన తర్వాత ఒక మహిళకి, ఎక్కడ విజయవాడ మహిళకి మన ఇన్పుట్ సబ్సిడీ కింద 54,000 రూపాయలు ఇచ్చారని. ఆ మహిళ ఖాతాలో ఇప్పటికీ డబ్బులు పడలా. కానీ ఆ 54,000 బటన్ నొక్కి సాక్షి అయిపోయింది. ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఇటువంటి అని లెక్క తీస్తే వీళ్ళు నొక్కిన బట్టన్లో ఆ పోయిన డబ్బులు ఎంతో ఒక్కసారి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద కేసులు పెడతాము, సంబంధిత అధికారుల మీద పెడతాము. ఏమన్నా వచ్చేవాడికి జగన్ రెడ్డి అవుతాడు. ఖచ్చితంగా చేసి పెడతాం. మీరు మా దారి చూపించారుగా కేసులు ఎట్లా పెట్టాలనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి మేము కూడా